ఈరోజు మన వీడియోలో మనము హయ్యెస్ట్ శాలరీ తీసుకునే ఇద్దరు ఎంప్లాయీస్ని, లోయెస్ట్ శాలరీ తీసుకునే ఇద్దరు ఎంప్లాయీస్ని డిస్ప్లే చేయటం ఎలా అనేది తెలుసుకుందాం. ఇది ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చనే, బట్ మోస్ట్లీ ఈ క్వశ్చన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని అడుగుతారు. అండ్ కొన్ని ఎంఎన్సీస్, వెల్ రినోన్ ఎంఎన్సీస్ కానీ, లేకపోతే స్టార్టప్స్ కానీ, వెల్ ఎస్టాబ్లిష్ స్టార్టప్స్ కానీ, ఇవి ఫ్రెషర్స్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తామనేది చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటే మనకి ఈ టేబుల్ మొత్తం వచ్చేసింది. సో ఇక్కడ శ్రీహరికి 7,000 విత్ లోయెస్ట్, అండ్ సెకండ్ లోయెస్ట్ వచ్చేసి విజయ్ కుమార్ విత్ 10,000, హైయెస్ట్ వచ్చేసి శివకృష్ణ విత్ 22,000 అండ్ శ్రీకాంత్ విత్ 20,000. సో ఈ 4 రికార్డ్స్ అనేవి మనకి డిస్ప్లే కావాలి. సో ఇది ఎలా చేస్తామో చూద్దాం. సో ఇందులో వచ్చేసి మనము సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అన్ని స్పెసిఫై చేద్దాము. మనకు పర్సన్ ఐడి కావాలి, పర్సన్ ఐడి కామా ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ కామా వాళ్ళ శాలరీ కూడా కావాలి. సో ఇది డిస్ప్లే చేసామంటే సేమ్ ఇదే అవుట్పుట్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము డెన్స్ ర్యాంక్ అనే విండో ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఒకవేళ మీరు ఇంతకుముందు వీడియో కనుక చూడకపోతే, నేను ఒక వీడియో చేశాను హైయెస్ట్ శాలరీ, ఫస్ట్ హైయెస్ట్ శాలరీ, సెకండ్ హైయెస్ట్ శాలరీ, థర్డ్ హైయెస్ట్ శాలరీ, అలా ఎంత హైయెస్ట్ శాలరీ దాకా డెన్స్ ర్యాంక్ యూజ్ చేసి ఒకసారి ఆ వీడియో చూడండి. సో మీకు ఇంకొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది. సో ఓవర్ ఇక్కడ మనం పార్టీషన్ బై యూజ్ చేయము, మనం ఆర్డర్ బై యూజ్ చేద్దాము. ఆర్డర్ బై శాలరీ కావాలి మనకి. సో ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ అని రాద్దాము, ఎందుకంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కావాలి మనకి. అండ్ దీనికి అలియాస్ నేమ్ వచ్చేసి మనము డెన్ మ్యాక్స్ అని ఇద్దాము. అండ్ సేమ్ ఇదే క్వెరీ మళ్ళీ రాయాలి, ఎందుకంటే మనము మ్యాక్సిమం 2 ఎంప్లాయీస్ని, మినిమం 2 ఎంప్లాయీస్ని మనం డిస్ప్లే చేయాలి కాబట్టి ఇంకొకసారి రాయాల్సి వస్తుంది డెన్స్ ర్యాంక్ ఫంక్షన్. మనము డెన్స్ ర్యాంక్ అనేది ఒక విండో ఫంక్షన్. శాలరీ ఇక్కడ కావాలంటే ఏఎస్సి అని మనం స్పెసిఫై చేసుకోవచ్చు, లేకపోతే ఒకవేళ ఏఎస్సి పెట్టకపోయినా బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లోనే సార్ట్ అవుతుంది. సో దీనికి వచ్చేసి అలియాస్ నేమ్ డెన్ మిన్ అని ఇద్దాము. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము. ఇప్పుడు మనం ఈ క్వెరీని రన్ చేసామంటే ఇక్కడ చూడండి, శ్రీహరి విత్ 7,000, డెన్ మ్యాక్స్ వచ్చేసి 6th ఉంది, అండ్ డెన్ మిన్ వచ్చేసి ఫస్ట్ ఉంది, ఎందుకంటే ఇది మినిమం కాబట్టి ఫస్ట్ ఉంది. అలా మినిమం అసెండింగ్ ఆర్డర్లో అన్నీ డెన్ మిన్లో ఉంటాయి, డిసెండింగ్ ఆర్డర్లో అనేది డెన్ మ్యాక్స్లో ఉంటాయి. సో ర్యాంకింగ్ అనేది మినిమం నుంచి మ్యాక్సిమం అనేది డెన్ మిన్లో వచ్చింది, మ్యాక్సిమం నుంచి మినిమం అనేది డెన్ మ్యాక్స్లో వచ్చింది. సో ఇందులో నుంచి ఇప్పుడు మనకు కావాల్సింది టాప్ 2 ఎంప్లాయీస్ విత్ హైయెస్ట్ శాలరీ అండ్ బాటమ్ 2 ఎంప్లాయీస్ విత్ లోయెస్ట్ శాలరీ. సో ఇంతకుముందు వీడియోలో నేను సబ్ క్వెరీ యూజ్ చేశాను. సో ఇక్కడ మనం సిటీ యూజ్ చేద్దాం, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సో కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది విత్ క్లాస్తో స్టార్ట్ అవుతుంది. విత్ ఏదో ఒక టెంపరరీ నేమ్ ఇవ్వచ్చు ఈ టేబుల్కి. మనము ఈ టేబుల్కి వచ్చేసి నేను టెస్ట్ అనే టెంపరరీ నేమ్ ఇస్తాను, టెస్ట్ యాజ్. దాని తర్వాత ఇక్కడ మనము అవుటర్ క్వెరీ రాసేయాలి. అవుటర్ క్వెరీలో ఏం రాద్దాం అనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ రాయాలి. సో సెలెక్ట్ స్టార్. సో ఇక్కడ మనం అన్ని కాలమ్స్ కావాలనుకుంటే స్టార్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏమైతే కాలమ్స్ ఉన్నాయో ఈ సబ్ క్వెరీ లోపల ఈ అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతాయి ఇక్కడ. ఒకవేళ మనకి డెన్ మిన్, డెన్ మ్యాక్స్ ఈ అవసరం లేదు అనుకుంటే మనకి ఏ కాలమ్స్ కావాలో వాటిని స్పెసిఫై చేసుకుంటే చాలు. సో సెలెక్ట్లో నాకు డెన్ మ్యాక్స్ అవసరం లేదు అవుట్పుట్లో. సో నాకు ఓన్లీ పర్సన్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ శాలరీ కావాలి. సో ఇవే తీసుకున్నాము. ఫ్రమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంప్లాయ్ అనే టేబుల్ రాయొద్దు, ఎందుకంటే మనం టెస్ట్ అనే టెంపరరీ టేబుల్ని క్రియేట్ చేసేసాం. సో సబ్ క్వెరీ అయినా సిటీఈ అయినా టెంపరరీ టేబుల్స్ని క్రియేట్ చేస్తాం కదా మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆల్రెడీ ఇది ఒక టెంపరరీ టేబుల్. సో ఈ టేబుల్ పేరు వచ్చేసి టెస్ట్. సో మనము ఈ ఇన్ఫర్మేషన్ అనేది టెస్ట్ టేబుల్ నుంచి తీసుకోవాలి కాబట్టి
సిటీఈ టేబుల్ నేమ్ టెస్ట్ అనేది నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం వేర్ కండిషన్ ఫిల్టరింగ్ వాడదాము. వేర్ డెన్ మ్యాక్స్ ఇన్ 1,2 యూజ్ చేస్తాం, ఎందుకంటే టాప్ 2 ఇది మనకి టాప్ 2 ఎంప్లాయీస్ని డిస్ప్లే చేస్తుంది. ఇది రన్ చేసి చూద్దాము. ఇది రన్ చేస్తే మనకి టాప్ 2 ఎంప్లాయీస్ని డిస్ప్లే చేసింది. ఇప్పుడు ఒకవేళ మనకి దాని తర్వాత డెన్ మిన్ ఇన్ 1,2, ఎందుకంటే మినిమం కూడా కావాలి కదా, మినిమం 2 ఎంప్లాయీస్ అంటే తక్కువ లోయెస్ట్ శాలరీ ఉన్న 2 ఎంప్లాయీస్ కూడా కావాలి కాబట్టి డెన్ మిన్ ఇన్ 1,2 అని స్పెసిఫై చేశాం. సో మనం ఇప్పుడు చూస్తే డెన్ మిన్ మినిమం శాలరీ ఉన్న ఎంప్లాయ్, దాని తర్వాత సెకండ్ మినిమం శాలరీ ఉన్న ఎంప్లాయ్, దాని తర్వాత శ్రీకాంత్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ శాలరీ, కృష్ణశివ వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ శాలరీ. ఇలా మనకి 4 రికార్డ్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. సో ఇక్కడ కావాలంటే మనం ఆర్డర్ బైలో డెన్ మ్యాక్స్ డెన్ మిన్ అనేది స్పెసిఫై చేసామంటే మనకు అవుట్పుట్ అనేది ఫస్ట్ మ్యాక్సిమం వస్తుంది, తర్వాత మినిమం వాల్యూస్ వస్తాయి. హోప్ యూ అండర్స్టూడ్ ద వీడియో. థ్యాంక్ యూ.